ఓ లచ్చి ఓ లచ్చి ఓ లచ్చి నిన్నేనే హో తిండి బొద్దానా ఏందే ఎప్పుడు నీదొక లొల్లి. నువ్వు నన్నేమన్నా చదువుపించినవా అనే? చదువుపిస్తే మంచిగుండు. 3వ తరగతి చదవంగానే చదువు మానిపిత్తివి. తిండిపోతంటే వాళ్ళ కింద చూసిర్రా సరే గాని ఏమైందే గంత దిగులో కూసున్నావు ఏమైంది హా, ఏందే నీది ఎప్పుడు ఏదో ఒక లొల్లి ఒరుతనే ఉంటవేంది? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. అయినా నువ్వు కుర్చీ మీద కూర్చొని మంచిగా ఆర్తలు చెప్తున్నావు. నువ్వు నన్నేమన్నా చదువుపిచ్చినవా? 3వ తరగతి చదవంగానే మానిపిత్తివి. ఇప్పుడు ఏమైందే నీ చదువు గురించి ఇప్పుడెందుకు అయినా ఏదన్నా యూనివర్సిటీలో చదివితే లేకపోతే ఏదన్నా మంచి మంచి ఆటలు ఆడితే నాకు కూడా గోల్డ్ మెడల్ రాకపోతుండేనా చెప్పు? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా అయినా నీకు కూడా రాసింది చదువుడు తప్ప దుడ్డకున్నంత తెలివి కూడా లేదని నాకు తెలియదా ఏంది? కర్రె మొక్కదాన పొద్దుగాల లేసి ఏ పప్పుల్లో అయ్యా అంటే ఇటుక పొడి వేసి తోముతావు నువ్వు నాకు చెప్తున్నావా ఓ బర్రె పండ్లదానా, ఇగో బరిగా అందుకొని దన్నిందనుకో ఆ కుర్చీల మీదకెళ్ళి గా బర్ల కొట్టంలో వాడతావు చెప్తానా. అయినా నీకేం తెలిసే గోల్డ్ మెడల్ గురించి? అబ్బో నీకేం తెలుసు అంతగానం ఇక ఇప్పుడు బంగారం ధర ఎట్లా అయినా కూడా మస్తు ఫిరమైంది. కొందామంటే కొనకుండున్నాం. అందుకనే గా గోల్డ్ మెడల్ వస్తే గిత్తత్తు సిదగొట్టి నక్లెస్ అన్న వేయించుకుందామని అనుకున్నా. అయ్యయ్యో ఆగో, నీకు ఏమైనా పిచ్చి గిట్ల పుట్టిందా ఏంది? ఎట్లా నవ్వుతావేందే? అయినా నన్ను చదవలేదనే గట్ల నవ్వుతున్నావు కదా. అయితే మేతి ఏమన్నా మంచి మంచి ఆటలు ఆడిపిస్తే గన్లైనా రాకపోతున్నా నాకు గోల్డ్ మెడలు. గోల్డ్ మెడల్ అత్తే సిదగొట్టి నక్లెస్ చేయించుకుంటావా అదేమన్నా బిస్కెట్ బంగారమా అనే బిస్కెట్ బంగారం కాకపోతే ఏంది, అందులో బంగారం ఉంటుంది కదా. అయినా గా జేఎన్టీహెచ్ యూనివర్సిటీలు సుత బంగారం ధర ఫిరమైందని తర్జన భర్జన పడుతురటప్పు. ఆవ్ బంగారు పథకాలు ఇస్తే అది మొత్తం బంగారమే ఉంటుందా అని వాళ్ళు పోయినసారి స్నాతకోత్సవంలో 20 గ్రాముల పథకంలో వెండి రాగితోటి 3 గ్రాముల బంగారం పెట్టిండ్రు. కానీ ఈ పారి వెండి రాగి వెంచి బంగారం జర తక్కువ వేసిండ్రట 2 గ్రాములే పెడతాన్రే. అంటే అది మొత్తం బంగారం ఉండదా అనే? 2-3 గ్రాములే బంగారం ఉంటుందా? నేను గట్లనే అనుకుంటున్నానే భాగ్య. గ్రాముకు 14-15 వేలు ఉందే ఏమన్నా తక్కువ ఉందా 2 గ్రాములు అంటే తక్కువనా మస్తు పైసలు కావాలి వాళ్ళు ఏటా 71 పథకాలు ఇస్తారు అంటే ఎంత బంగారం కావాలి చెప్పు అయినా గాళ్ళ బాధతో నాకేందే, ఎండ్ల నాకిత్త మెడల్ వస్తుందో ఏమో, గది సితగొట్టి గింత నానో నక్లెసో వేయించుకుందామని నేను అనుకుంటానా. మంచిగా ఉన్నావు పో పాపంగా జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ వాళ్ళు చదువుకునేటోళ్లకు పథకాలు ఇచ్చేటందుకు లేక గిట్ట దాతలు డిపాజిట్లు ఎత్తే మంచిగా ఉండు అనుకుంటుండ్రట నువ్వేమో గిట్లా నక్లేసు అనబడితివి అయినా కోడి బాధ కోడిదైతే పులి బాధ పులిది. ఇగో బంగారం రేటు తగ్గుతుంది బంగారం రేటు తగ్గుతుంది అంటాళ్ళు. అయినా సుత 1,40,000 ఉన్నది. ఇక తగ్గినప్పుడల్లా 4,000 3,000 తగ్గుతుంది. దానికే ఇక మీ ఆర్తలు చెప్పేటోళ్ళు గుడ్డు న్యూస్ అని చెప్పి బంగారం రేటు తగ్గుతుందని చెప్తారు. బంగారం రేటు ఎంత తగ్గినా గప్పట్ల 70,000-80,000 ఉండేది, ఇప్పుడు డబల్ అయింది, కొనలేకపోతానము. ఇక గోల్డ్ మెడల్ లేదా ఏం లేదా అని పడిపో. ఇదొక్కటి కోడిది మాకిది